ఆడవాళ్లు చేయాల్సిన చేయకూడని పనులు ఇవేనట. వింటానికి విడ్డూరంగా ఉన్న ఈ కాలంలో కూడా ఇలాంటివి పాటిస్తారా? పాటించాలా అనుకున్నా ఇవి మాత్రం ఆడవారి ఆరోగ్యానికి చాలా మంచిదట. మన పెద్దలు కూడా ఆడవారిని కొన్ని పనులు చేయమని, మరికొన్నిటిని చేయొద్దని చెప్తూ ఉంటారు. అందులో అన్ని మూఢనమ్మకాలు కాకపోయినా కొన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. వాటిని ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇంతకీ శాస్త్రాలు చెప్తున్న ప్రకారం ఆడవాళ్లు ఏం పనులు చేయాలి, ఏం చేయకూడదో ఓసారి చూద్దాం. స్త్రీలు గుమ్మడికాయను కొట్టరాదు. అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువ. గ్రహణ సమయంలో ఏమీ తినకూడదంటారట. గ్రహణ సమయంలో భూమి ఆకర్షణ శక్తి మార్పు చెందుతుంది. ఆ ప్రభావం మనపై చాలా ఉంటుందట. శరీరంలో జీర్ణం కావడానికి కావలసిన యాసిడ్లు గ్రహణ సమయంలో ఊరవట. దీంతో జీర్ణం మందగిస్తుందట. అందుకే అలా తినకూడదు అంటారు. స్త్రీలు రాత్రివేళ గాజులు, కమ్మలు తీరాదట. చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదట. కొత్త వస్త్రాలను ధరించే ముందు వాటికి కొంచెం పసుపు ఏదో ఒక మూల రాయాలి. పసుపు యాంటీసెప్టిక్, అందుకేనేమో అలా రాయమంటారు. ఒకరు ధరించిన పూలు, బొట్టు మరొకరు పెట్టుకోరాదు. నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. పెళ్లైన ఆడవాళ్లు నల్లబొట్టు పెట్టుకోకూడదట. ఉప్పు, మిరపకాయ, చింతపండు, గుడ్లు వీటిని ఎవరికిచ్చినా చేత్తో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్లే తీసుకుంటారు. చంటి పిల్లలు నిద్రపోయేటప్పుడు తల్లి ముద్దు పెట్టుకోకూడదట. కొబ్బరి చిప్ప తాంబూలం ఇచ్చేటప్పుడు 3 కళ్ళు ఉండే భాగం మీరు ఉంచుకుని మిగిలిన భాగమే ఇతరులకు ఇవ్వాలట. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకుని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపమట. ఇంటిలో మంచి జరగడానికి ఇది ఆటంకంగా మారుతుందట. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలిగూడు కట్టడం లాంటివి దారిద్ర్య హేతువు. అందువల్ల ఇంటిని 10 రోజులకొకసారి మంగళ, శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో దులిపి శుభ్రం చేసుకోవాలి. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని అనకూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి. సుమంగళి స్త్రీలు రాత్రివేళల్లో అలిగి ఆహారం తినకుండా పడుకోకూడదట. ఎప్పుడూ మన నోటి నుండి పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టం అనే పదాలను ఎప్పుడూ ఉపయోగించకూడదట. ఇచ్చిపుచ్చుకోవడానికి కుడి చేతిని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఆదివారం అత్తారింటికి వెళ్లకూడదు. కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం, కాళ్లాడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలబడడం వంటి పనులు చేయరాదు. ఇవి దారిద్ర్య హేతువు. ఇవి ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయో తెలియవు కానీ ఇప్పటికీ మన పెద్దలు ఆడవాళ్లు ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు.